సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో తొలి మాస్ హిట్ అంటే ఒక్కటని చెప్పాలి. ఈ సినిమాతో మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ వచ్చింది. అప్పటి వరకు చాక్లెట్ బాయ్ లా కనిపించిన మహేష్ బాబు ఈ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ కూడా ఫాలో కావడం ప్రారంభించారు. 2003 సంక్రాంతి విడుదలైన ఒక్కడు చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా పోటీగా వచ్చిన మహేష్ బాబు ప్రపంచంలో కొట్టుకుపోయిన డిజాస్టర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అబ్బాయి చాలా మంచోడు. 2003 సంక్రాంతికి జనవరి 14 ఈ చిత్రం రిలీజ్ అయింది. సరిగ్గా ఒక రోజు తర్వాత జనవరి 15 మహేష్ బాబు ఒక్కడు రిలీజ్ అయింది. అంతే ఒక్కడు మూవీ జోరుతో రవితేజ చిత్రం కనిపించకుండా పోయింది. ఈ మూవీలో రవితేజ సరసన సంగీత హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు తనయుడు వల్లభ హీరోగా నటించే చిత్రం ఎవరే అతగాడు. ఈ చిత్రం ప్రియమైన హీరోయిన్ గా నటించింది. ఒక్కడు చిత్రానికి సరిగ్గా 4 రోజుల ముందు ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఒక్కడి ముందు నిలబడలేకపోయింది. ఏఎం రత్నం నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా నాగా. ఈ సినిమా విడుదలై 5 రోజుల తర్వాత ఒక్కడు రిలీజ్ అయింది. దీంతో ఎన్టీఆర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. ఒక్కడు మూవీ రిలీజ్ అయిన రోజున మరో సినిమా విడుదలైంది. అంతేకాదు ఒక్కడు ప్రపంచాన్ని తట్టుకుని నిలబడి ఆ చిత్రం హిట్ గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే పెళ్ళం ఊరు వెళ్తే. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ వేణు ప్రధాన పాత్రలు నటించిన ఈ ఫన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని కడుపుప్పు నవ్వించింది. ఈ చిత్రాన్ని సంగీత రక్షిత హీరోయిన్